బోధకుడా అన్న చూడ డిఫరెంట్ వాడు అనమాట. అంటే పొగుడుతూనే ఉన్నాడు ఎవరిని? యేసయ్యని. వెనక మళ్ళీ ఏం చేస్తున్నాడు? బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ ప్రకారం మాట్లాడుతుంది. ఈ రోజున యేసుతో సహకారంగా ఉన్నప్పుడు, సంఘముతో సహకారంగా ఉన్నప్పుడు, దైవజనంతో సహకారంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నీ తోవలు ఎలా ఉండాలి? వంకరంకలు ఉండకూడదు. వంకరంకలు ఉంటే ఏమి లేదన్నమాట. ప్రపంచ మాట యేసైతో ఉంటున్నాడు, యేసైతో ఉన్నాడు బాగానే. వెళ్ళిపోయి పాకిస్తానని ఆనాడు ఇక రోమా ప్రభుత్వంతో బేరాలు ఆడుతున్నాడు అంటున్నాడు. మళ్ళీ బోధకుడా చూసావా? మళ్ళీ పైకట్టండి ఏమన్నాడు? బోధకుడా నేను చూస్తున్నా, నిన్ను బోత కొట్టిస్తా అనుకుంటాను దాని పదం. అక్కడ 2 times హెచ్చరించాడు అతను. సహకరిగిన క్రీస్తుతో సహవాస దేవసిన వ్యక్తులు వంకర తెంగలు మార్చుకున్నాడు. ఏమన్నా మార్చుకోలే. మన జీవితంలో కూడా అంతే. ప్రభుత్వం ప్రియమైన సంఘం అడుగుతున్నమాట. పూజించాలా, సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. యేసు క్రీస్తు అంటే దానికి కలిసి యొక్క ప్రతిఫలం అంటే తెలియదు. ఆ వ్యక్తి తెలుసుకొని ధిక్కారం చేశాడు. ఆనాడు యేసు ప్రభులే పట్టెత్తాడు. సరే ఈ లోకి ఎంత ఆయన పని వాళ్ళ విషయంలో ఎవరినైనా అందుకోసం దావీదు రాశాడు ఈ కీర్తన. ప్రభుత్వం ప్రియమైన సంఘం, అయ్యా అయ్యా నువ్వు సహకారం ఉంటే చాలు ప్రభువా, నీ సహవాసం ఉంటే చాలు ప్రభువా ఆయనట. వ్యక్తిగతంగా ముందర డిపెండ్ ఉంది. ఉసిరి మీద ఆధారపడిన వాడికి ఉన్నాడు, భౌతిక మీద ఆధారపడిన వాడికి ఉన్నాడు. అంటున్నమాట, కొండల తట్టు నా కళ్ళనిచ్చున్నాను నా సహాయము ఎక్కడ 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 చూసా ప్రయాసపడా తన ప్రతిఫలం దొరకల. 1 second రిపీట్ మరొకసారి ఆలోచించుకున్నాను. ఎవరు ఉన్నాడు? గాడ్, దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. వెంటనే రియాక్ట్ అయిపోయింది తెలుసా? తన హృదయాన్ని సెటరేట్ చేస్తున్నాడు. బాబా ఆకాశమును భూమిని అంటున్నాడు. అవన్నీ చెప్పాడు తెలుసా? అని ఆకాశాన్ని నోటి మాట కలగజేశాడు, భూమిని నోటి మాట కలగజేశాడు. ఆకాశాన్ని సింహాసనం, భూమిని పాదపీఠం, మధ్యలో నేనున్నా. వాటి నోటి మాట చేత కలగజేసిన దేవుడు నన్ను సృష్టించాడు, తన హస్తంలో చేత సృష్టించాడు. కాబట్టి ఆయన బాధ్యత అంటున్నమాట. ఆయన వేడుకున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నమాట ప్రభునందు ప్రియమైన సంగమా, అయితే నమ్మకంగా ఉన్న వారికి దేవుడు మేలు చేసే వారికి ఉన్నాడు. నన్ను దీవించాడంటే నలుగురు పెట్టడానికి దీవించాడు తప్ప నలుగురు శపించటం కాదు. అంతేనా? పెట్టి చెప్పకూడదు తెలుసా? పెట్టి అనకూడదు, పెట్టి ఇప్పుడు మాట్లాడకూడదు. పెట్టావు అంతే, అంతటి కింద. ఎవరు పెట్టారు నీకు? నాకు పెట్టారండి. ఎవరు పెట్టాడు నీకు? దేవుడు నీకు పెట్టాడు, పెట్టమని పెట్టాడు అంతే. అందుకోసం రాయబడ్డ మాట తెలుసా? సహకారి అనే వ్యక్తి ఎవరంటే నిజంగా ప్రాణం పెట్టింది యేసు తప్ప మనకి ఎవరు సహకారి కూడా లేడు.